వెల్కమ్ బ్యాక్. వలస వచ్చిన ఈ అందమైన పక్షులను చూపరులను ఆకట్టుకోవడంలో ముందుంటాయి. కానీ అవంటూ రావాలి, తర్వాత ఇక్కడ హాయిగా సేద తీరాలి, ఆ తర్వాత పిల్లల్ని పెట్టాలి. ఇలా సీన్లు చాలానే ఉంటాయి. మరి ఈ మధ్య కాలంలో మన తెలుగు రాష్ట్రాలకు ఈ పక్షుల రాకడ బాగా తగ్గింది. కారణం వీటి కోసం చేయాల్సిన అతిథి ఏర్పాట్లు సరిగా చేయకపోవడమే. అంతులేని నిర్లక్ష్యం వీటి ద్వారా మనకు దొరికే ఆరోగ్యం, ఆనందాలను దూరం చేస్తోంది. పొల్యూషన్, దారుణమైన పొల్యూషన్ మన చెరువులు, గుంటల్ని ముంచెత్తుతున్నాయి. దీంతో విదేశీ పక్షుల రాకడ బాగా తగ్గిపోతోంది. పక్షులకు ఇక్కడ ప్రాంతాలు నివాసయోగ్యంగా లేవు. విదేశీయే కాదు, దేశీయ రకాలు కూడా ఈ వాతావరణంలో జీవించలేకపోతున్నాయి. మన దేశానికి మొత్తం 1300 రకాల పక్షులు వస్తున్నాయి. వీటిలో సుమారు 150 రకాలు అంటే పిలికాన్స్, స్పాట్ బిల్ పిలికాన్స్, స్పూన్ బిల్స్, వైటిబెన్, నైట్ హారన్, ఫ్లెమింగో, డాగ్స్ ఎక్కువగా వస్తుంటాయి. వీటితో పాటు నారాయణ పక్షులు, నీటికాకి, సముద్రపు కొంగ, గుళ్ల కొంగ, నల్ల కంకణాలు, పంజర, నీలి రెక్కల పరచ, సూదితోక బాతు, ఎర్రతల బాతు, చుక్కకోడి, చుక్కమూతి బాతు, ఇలా రకరకాలు. మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు ప్రత్యేక అతిథుల కిందే లెక్క. తడి నేలలు వలస పక్షులకు పట్టుకొమ్మలు. కొన్ని వందల రకాల విదేశీ, దేశీయ పక్షులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని వెట్లాండ్స్ ఎక్కడ ఉంటాయో వెతుక్కుని మరీ వచ్చి హాయిగా జీవిస్తుంటాయి. మరీ ముఖ్యంగా తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు పక్షులకెంతో అనువైనవిగా ఉన్నాయి. వీటిని మన చేతులారా మనమే నాశనం చేసుకుంటున్నాం. ఎన్నో వలస పక్షులు ఏపీ, ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో తమ సంతానోత్పత్తి కేంద్రాలని వెతుక్కుంటూ వెళ్తున్నట్లు తెలుస్తోంది. వేస్ట్ కానివ్వండి, పొల్యూషన్ కానివ్వండి, అర్బనైజేషన్ కానివ్వండి, ఈ కనెక్టివిటీ బిట్వీన్ ది రివర్స్ తగ్గిపోవటం, వాటిని ఆక్యుపై చేయటం మూలంగా, ఈ చెరువుల్లో నీళ్లు లేకపోవటం మూలంగా, ఒకవేళ వర్షపాతం పడినా కూడా నీళ్లు నిల్వ ఉండకపోవటం మూలంగా మనకి ఈ పక్షుల సంఖ్య బాగా తగ్గిపోతుంది. మా లెక్కల ప్రకారం ఈ వలస వచ్చే పక్షుల సంఖ్య సుమారు 1,00,000 పైన కూడా ఉండేమాట. కానీ ఈ మధ్యకాలంలో పక్షులైతే వస్తున్నాయి, కానీ వాటి నెంబరు బాగా తగ్గిపోతుంది. తెలంగాణలో 120 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 150 తడి నెలలున్నా ప్రయోజనం శూన్యం. ఉన్న లెక్కల్ని బట్టి చెప్తే ఈక్రిసాట్ క్యాంపస్ లో మొత్తం 235 రకాల పక్షులున్నట్లు తెలుస్తోంది. అదే అనంతగిరి కొండల్లో 168 రకాలు, అమీన్పూర్ సరస్ దగ్గర 162 రకాలని గుర్తించారు. రాష్ట్రంలోని ఎన్నో రకాల బర్డ్ ఫ్రెండ్లీ ల్యాండ్స్ సరైన పబ్లిసిటీ లేకపోవడం బాధాకరం. చెరువులు, కుంతల ఆక్రమణ, కాలుష్యం, మురుగునీరు, కరెంట్ షాకులు వలస పక్షుల పాలిట శాపాలుగా మారాయి. వీటి నుంచి పక్షులు కేంద్రాల్ని పరిరక్షించుకుంటే ఈ పక్షులు మనకు శాశ్వతంగా దూరమయ్యే ప్రమాదం ఉంది. కొన్ని పక్షుల కేంద్రాలకు సరైన గుర్తింపే లేదు. అవి ఎక్కడ ఉన్నాయో సరైన ప్రచారం జరగటం లేదు. దీంతో బర్డ్ లవర్స్ వీటిని పూర్తిగా మిస్ అవుతున్నారు. కేవలం కొన్నే సైన్ బోర్డులను పెట్టడం ద్వారా పక్షి ప్రేమికులు ఇక్కడికి రావటం, వాటికి ఫోటోలు తీయటం వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతోంది. ఇటు పర్యాటకం పెరుగుతుంది, అటు పక్షుల పరిరక్షణ మరింత మెరుగవుతుంది. కానీ మన అధికారులకు ఇవేవీ పట్టడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. అప్పటికి ఆయా ప్రాంతాల్లో మిషన్ కాకతీయ పనులు జరగటం మంచి పరిణామం. అయితే వీటి వల్ల తడి నేల అభివృద్ధి రాత్రికి రాత్రే జరిగే పని కాదు. ఇందుకు కొంత టైం తీసుకునే అవకాశం ఉంది. తడి నేలను ఎకోసిస్టమ్ సర్వీస్ ద్వారా మెరుగుపరిచే అవకాశం ఉంది. వీటి ద్వారా పక్షుల పరిరక్షణలో పాటించాల్సిన నిబంధనలు, క్రమబద్ధీకరణ, సంస్కృతి, మద్దతనే ముఖ్య అంశాలు అమలవుతాయి. మిషన్ కాకతీయ అడుగు ముందుకేసి ఈ తడి నేల అభివృద్ధిని కూడా చేర్చుకుంటే మరింత మేలు జరుగుతుందని అంటున్నారు. కేంద్రం మొత్తం 160 తడి నేలల్ని గుర్తించింది. వాటి అభివృద్ధి కోసం ఏకంగా 65,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు విడుదల చేసింది. వీటిలో ఏపీ, తెలంగాణకు చెందిన నేలలు లేకపోవడం దురదృష్టకరం.
తడి నేలల వల్ల ఎంతో ఉపయోగాలున్నాయి. వీటి వల్ల తాగు సాగునీటి సౌకర్యంతో పాటు మన సంస్కృతి సంప్రదాయాల్ని కాపాడే అవకాశం కూడా ఉంది. ఏపీలో కూడా తడి నేలల పరిరక్షణ జరగడం లేదని తెలుస్తోంది. గతంలో ఇక్కడి పులికాట్, కొల్లేరు, ఉప్పలపాడు, నేలపట్టు, తేనెనిలాపురం ప్రాంతాలకు లక్షలాది వలస పక్షులు వచ్చేవి. ఇప్పుడు వాటి సంఖ్య వేళ్లలోకి పడిపోయింది. చేపల చెరువుల తవ్వకం వల్ల కూడా తడి నేలలు కరువైపోతున్నాయి. ఇది పక్షుల రాకపోకలపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, సామీర్పేట్, గండిపేట, మంజీరా లేక్, పోచారం డ్యాం, రామప్ప టెంపుల్ లేక్, కడియం రిజర్వాయర్ ప్రాంతాలకు వలస పక్షులు శీతాకాలంలో వస్తుంటాయి. ఇక్కడ హ్యాపీగా 3 నెలల పాటు ఉండి సంతానోత్పత్తి చేసుకుని పిల్లలతో తిరిగి తమ స్వదేశాలకు వెళ్తుంటాయి. ఇక్కడ అంతటి అనుకూల వాతావరణం ఉండేది. ఇప్పుడు పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. మరీ ముఖ్యంగా నగరంలో చెరువులు, కుంటల ఆక్రమణలు పక్షుల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. వాటి కోసం ఉద్దేశించిన ప్రాంతాల్లో జనావాసాలు వెలుస్తుండటం వీటి రాకపోకల్ని ప్రభావితం చేస్తోంది. ఫోకస్ లో మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.